హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మన వెహికల్లో సబ్ ఊపర్ పెట్టాను. మన టెంపోలో చూపిస్తే బ్యాక్ సైడ్ పెట్టాను. మొత్తం ఆల్రెడీ సెట్ చేసేసాను. ఇక్కడ టీవీ కార్ నుంచి కూడా కలెక్షన్ ఇచ్చాను. మనకు టీవీకి అండ్ డెక్ ఉంది కదండి, ఆ డెక్ ప్లేయర్కి మొత్తం సపోర్ట్ వైర్లు ఉన్నాయి ఆల్రెడీ. కాకపోతే కలెక్షన్లు ఏం లేవు. మాకు తెలిసిన ఫ్రెండ్ ఒక అతను ఉంటే మనకి ఆయన ద్వారాగా కలెక్షన్లు ఇప్పించుకున్నాను. ఎందుకంటే మనకు దీనికి వైరింగ్ అనేది అసలు మనకి కొంచెం కూడా తెలియదు. ఎందుకంటే ఈ స్పీకర్ ఆల్రెడీ బ్యాక్ సైడ్ స్పీకర్స్ ఒకటి పోయింది. ఆ స్పీకర్ కలెక్షన్ ఇవ్వడం కూడా మనకు అవ్వట్లేదు. ఎందుకంటే ఈ లోన్ నుంచి ఇవ్వాలి. ఇవన్నీ చూడండి, అసలు ఎక్కడ కూడా ఓపెన్ చేయడానికి లేదు. మ్యాజిక్ టైపు ఎక్కడ కూడా ఓపెన్ చేయడానికి లేదు. అందుకనే మనం అయితే ఏం చేయలేదు. తెలిసిన ఫ్రెండ్ ఒక అతను ఉంటే ఇక్కడ ఏసీ ఇవి ఉన్నాయి కదండి, ఎయిర్ లాక్ ఉన్నాయి. ఇందులో నుంచి అయితే చూసిండు. ఇక్కడ నుంచి నా హ్యాండ్ పెట్టి మొత్తం కలెక్షన్ ఇచ్చేసాను. సూపర్గా వస్తుంది. సబ్బు కూడా సూపర్ ఉందండి. నేను కొనుక్కున్నది అమెజాన్లో కొన్నా. అది కూడా ఈఎంఐలో కొనుక్కున్నా. నాకు ఈఎంఐ ఆప్షన్ ఇచ్చిండు, అందుకే తీసుకున్నా. లేకపోతే అసలు మనకి ఇందులో సబ్బు అవసరం లేకుండా ఇవే మంచిగా వస్తున్నాయి. అయినా కానీ కొంచెం చీప్ అండ్ బెస్ట్లో మంచి కంపెనీ వస్తుంది. అందుకని చెప్పేసి నేను సబ్బు తీసుకున్నా. బ్యాక్ సైడ్ పెట్టా, చూపిస్తా చూడండి. దానికి ఆల్రెడీ నేను సబ్బు పెట్టిన తర్వాత ఒక కిరాయికి వెళ్ళాను. వచ్చేటప్పుడు వాటర్ క్యాన్లు ఉంటాయి కదండి, కూలింగ్ వాటర్ క్యాన్లు, అవి పెట్టడం వల్ల ఒక పిన్ ఇరిగిపోయింది. అయినా కానీ వస్తుంది ఒక పిన్ మీద. చూపిస్తా చూడండి. ఇప్పుడు ఆ పిన్ అయితే మనం సెట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక పిన్ మీద చాలా తక్కువ వస్తుంది. బ్యాక్ సైడ్ పెట్టుకున్నా. మనకు లాస్ట్ వీడియోలో కూడా కొంచెం చూపించాను. ఈ సబ్బు గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా అని చెప్పాను చాలామందికి. రండి, ఇది మొత్తం డస్ట్ పెట్టినట్టుంది. ఇగో నాన్ ఏసీ అండి. నేను పోయింది పేరుపాలెం. నాన్ ఏసీ కిరాయికి వెళ్ళాను. వాళ్ళైతే అసలు ఏసీ ఏమీ లేదు. మొత్తం డస్ట్ మనకి ఇక్కడ కనపడుతూనే ఉంది డివైడర్గా. ఇది కవర్ ఉన్న కాడికి అయితే, అందుకే నేను దీన్ని కవర్ ఉంచాను. మన కంపెనీ ఇన్స్టా ప్లే చాలా బాగా వస్తుందండి. ఇది 12 ఇంచెస్ సబ్ ఊపర్. చూపిస్తే చూడండి, 12 ఇంచెస్ సబ్ ఊపర్. ఇది అసలు ఎంత నీట్గా వస్తుందంటే అంత నీట్గా వస్తుంది. ప్యాకింగ్ కూడా మనకి కేర్ఫుల్గా పంపించారు అమెజాన్ వాళ్ళు. దీని ప్రైస్ వచ్చేసి 4200 అయింది. ఇగో ఈ పిన్నే నేను చెప్పింది. ఈ పిన్ ఇరిగిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా తీయాలనేది నాకు అర్థం కావట్లేదు. లోన్ ఉండిపోయింది, చిన్న పిన్ను లోన్ ఉండిపోయింది. ఏదో ఒక టైప్లో దాన్ని బయటకు తీసి ఇంకొక పిన్ కలెక్షన్ ఇచ్చుకుంటే మనకు సరిపోద్ది. యాక్చువల్గా ఈ వైర్ అయితే కొంచెం దూరమే ఉంది. ఈ సబ్ ఊపర్ నేను ఇటు సైడ్ సెట్ చేద్దాం అనుకున్నా. కాకపోతే ఏమైందంటే ఈ డోర్ క్లోజ్ డోర్, యువతల పక్కదే. ఇదే మనం తీయడానికి చేయడానికి కానీ ఈ డోరే. ప్రతిసారి ఇటు పక్క తీసి సామాన్లు ఇటు పక్క పెట్టుకోవాలని చెప్పేసి ఇటు పక్క పెట్టా దీన్ని. ఒకటి మనకి స్పేర్ డబ్బా ఇది ఉండాల్సిందే. ఎందుకంటే మన జాకీ, ఇంకా వీల్ బిట్టు, ఏమైనా రేంజిల్, స్పానర్స్ అన్నిటికీ ఒక వాటర్ క్యాను ఇవైతే ఉండాల్సిందే కంపల్సరీగా మన వెహికల్లో. ఫ్రెండ్స్, మనకైతే ఎన్ని ఏసీ కిరాయిలు పోయినా ఆనందం లేదు, కానీ ఒక నాన్ ఏసీ కిరాయి పోతే చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే ఇది చూడండి డస్ట్. ఇది మొత్తం ఇప్పుడు ఎట్లా మనం క్లీన్ చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. గ్లాస్ నిండా వెనక్కి మొత్తం వచ్చేసింది. ఇదంతా కూడా తడిగుడ్డ పెట్టి క్లీన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి దాన్ని బయటకు తీయడానికి ఒక ఆప్షన్ ఉంది. ఒక పిన్ మీద అదే ఒక చిన్న వైర్ మీద పైకి అతికించుకుంటున్నా. కొంచెం అంత పైకి అప్లై చేసుకొని ఈ పైకిని అప్లై చేసుకొని దీని అయితే ఆ హోల్లో కూర్చుతున్నా. డైరెక్ట్గా ఇరిగిపోయిన దానికైతే నేను టచ్ చేస్తున్నా. ఒక 2 మినిట్స్ అవసరం లేదులేండి. ఒక 30 సెకండ్స్ అట్లా ఉంటే హార్డ్ అయిపోద్ది. ఆ తర్వాత మనం దాన్ని బయటకు బిక్కోవచ్చు. ట్రై చేస్తున్నాం, వస్తుందేమో. ఇంకా ఆప్షన్ తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. లేదంటే బోర్డు డిప్పి లోన్ నుంచి పిన్ని పెట్టైనా తీయాలి. బోర్డు డిప్పాలంటే కుదరదు, ఎందుకంటే ఇది కొత్తది కదా, దీన్ని ఏం ఖరాబ్ చేయకూడదు. సక్సెస్ అయింది మన ప్లాను. చూడండి వచ్చింది. ఆహా, ఎలా ఇరిగిపోయిందో చూడండి. ఇది దీనికి పైకి పోసి తీశాను. ఫస్ట్ ప్లాన్కి వచ్చేసింది ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిన్ని పెట్టి తీసాను, కానీ పిన్నికి రాలేదు. అదే అండి పిన్నిస్ ఉంటుంది కదా దాంతో. తర్వాత చిన్న ప్లాన్ వచ్చింది పైకి పోసి తీద్దామని వచ్చేసింది. ఇప్పుడు కొంచెం కొత్తవి పెట్టుకోవాలి. ఈ పిన్నులు ఆల్రెడీ మన దగ్గర పాతవి ఉండి పెట్టా. ఇప్పుడు కొత్త పిన్నులు వేసుకోవాలి కొంచెం కొనుక్కొచ్చుకొని. అడావుడిగా మన దగ్గర ఏం లేకపోతే అవి పెట్టాను. ఇది కూడా కట్ అయిపోయింది. అలా ఎవరు చేయకండి, కొంచెం కొత్తవి పెట్టుకోండి. నా దగ్గర ఏ ఉన్నాయి అని చెప్పేసి గబగబా పెట్టేశాను. ఈ కొత్తవి పెట్టుకోవడం చాలా మంచిది, పాత ఏం పెట్టుకోకూడదు. ఈ పిన్ కూడా ఉంది యాక్చువల్గా నాకు, కానీ ఈ పిన్కి కలెక్షన్ ఇవ్వాలంటే ఇక్కడ సోల్డరింగ్ చేసుకోవాలి, మనకు తెలియదు అది. ఫ్రెండ్స్, నాకైతే ఈ క్లిప్ ఉంది. ఈ టెస్టేజ్ చూద్దాం ఇది వస్తుందో రాదో. యాక్చువల్గా ఇక్కడ పిన్నులు ఉన్నాయి కదా, ఈ పిన్నులకి ఇప్పుడైతే ఉంది. మరి వర్క్ చేయదో పెట్టి చూద్దాం, ఎందుకన్నా మంచిది. దీనికి ఉన్న కలెక్షన్ మొత్తం కట్ చేసేది ఇద్దాం. ఒకవేళ ఇది ఉందనుకోండి, మనకైతే చాలా సింపుల్గా ఉంటుంది. ఈ క్లిప్ ఒకటే కాబట్టి వైర్లు తెగటం అలాంటిది ఏమి ఉండదు. కాకపోతే మరి ఈ రెండు వేరేనా లేకుంటే వీటికి సంబంధించినవి నాకు అర్థం కాలేదు. ఒకసారి అయితే నేను చెక్ చేస్తా. ఒకవేళ ఓకే అయిందంటే పర్లేదు. మనకి ఈ యాంప్లిఫైర్ కూడా చాలా బెటర్ నన్ను అడిగితే. ఎందుకంటే ఈ రెండు ఇన్పుట్ అవుట్పుట్ ఈ రెండు కాకుండా ఇవి రెండు ఉన్నాయి. ప్లస్ మనకి ఇంకా ఆప్షన్ ఏంటంటే MP3 మొబైల్ నుంచి కూడా పెట్టుకోవచ్చు. ఆక్స్ పిన్ ఇచ్చారు దీనికి. ఇన్బుల్డ్ యాంప్లిఫైర్ కావడం వల్ల ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి. ప్లస్ మనకు ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది. సౌండ్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఒకసారి నేను సౌండ్ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను మీకు. ఇది మొత్తం క్లారిటీకి వైరింగ్ మొత్తం చేసుకున్న తర్వాత ఇప్పుడు సెంటర్కి వెళ్ళి తేవాలి. అంతలోపు ఇవన్నీ ఆఫ్ చేసుకుని పోకపోతే బ్యాటరీ దిగిపోద్ది. ట్యాంపుతో ఉన్న సికాకే ఇది. ఎప్పుడు కూడా మనం అన్నీ
ఏం ఆఫ్ చేసినా, లైట్లు ఆఫ్ చేసినా, ఆఫ్ చేయకపోయినా యాంప్ ఆఫ్ చేయాలి. యాంప్ ఆఫ్ చేయకపోతే అయిపోయినట్టే, బ్యాటరీ మొత్తం డిశ్చార్జ్ అయిపోద్ది. ఇవన్నీ క్లోజ్ చేసుకుని సెంటర్కి మరి సండే ఈరోజు తీయరో తీయకపోయినా కానీ అక్కడొక్కడ పోరాడని తేవాలి. ఫ్రెండ్స్ నేనైతే నిన్న ఫుట్ కట్టించినప్పుడు డోర్ కొంచెం గ్యాప్ వస్తుందని చూసా. ఇక చూడండి, పెయింట్ వేసిన తర్వాత అర్థమవుతుంది ఎక్కడ ఎక్కిందో. ఇక్కడ అనేది మనకు అసలు కనపడలేదు. ఈ సైడ్ మొత్తం చూసుకున్నా ఎక్కడేమో అని చెప్పేసి ఇక్కడ కట్ చేయించి లోనకి పెట్టించా. కానీ ఈ పైన నొక్కుతుంది. పెయింట్ వేసిన తర్వాత అది అప్పుడు అర్థమైంది డోర్ వేసి తీస్తూ ఉంటే. ఇక్కడ ఒక స్పాట్ ఉంది, ఇక్కడ ఒక స్పాట్ ఉంది, ఆ రెండు నొక్కుతున్నాయి అనమాట. కానీ బాగానే ఉంది, పర్లేదు, ఇప్పుడైతే పడుతుంది. నెక్స్ట్ మనకి ఇంకో కొన్ని రోజుల్లో విజయవాడ ట్రిప్ ఒకటి ఉంది. అక్కడికి వెళ్తే మొత్తం దానికి పెయింటింగ్ వేయించుకొని వచ్చేస్తా. అలాగే ఇంకేమైనా ఎక్స్ట్రా స్టిక్కరింగ్ కావాలంటే మన బండికి మళ్ళీ ఎక్స్ట్రా స్టిక్కరింగ్ కూడా చేస్తా. మనకి వర్షం వచ్చేటట్టుంది, మొత్తం లాకులు క్లోజ్ చేసుకుంటున్నా. కొంచెం కొంచెం సీజ్ పెడుతున్నా, ఎందుకంటే అసలు ఆ చెట్టు నీడ ఎక్కడా ఉండదు, మాకు మొత్తం ఎండ వస్తుంది. ఇగో ఈవినింగ్ అయితేనే కొంచెం దాని నీడ వస్తుంది. అంతకుముందు పొద్దున్న పూట వచ్చిన నీడ మొత్తం ఎండే ఉంది. కొంచెం షెల్టర్ వేసిన దాకా కొంచెం ఇబ్బంది. నెక్స్ట్ ఇది ఒకటే, ఈ 2 గ్లాసులు లేపుకున్నాం అనుకో పైకి, కొంచెం భయం ఉండదు వర్షం పడిద్ది పోద్ది అని. మళ్ళీ పొద్దున్నే వర్షం పడకపోతే తీసేయాలి, లేకపోతే ఆ హీట్కి, ఓవర్ హీట్కి గ్లాసులు కొంచెం క్రాక్ వస్తూ ఉంటాయి ఎక్కడైనా. అందుకని నేను కొంచెం గ్యాప్ ఉంచుతున్నా ఏదైనా సరే. మనకైతే ఏ పిన్నులు దొరకపోతే అవే పిన్నులు సెట్ చేసా. మనకి ఒకటి వేరేది ఉంటే మన దగ్గర పాతగా పెట్టా, అయినా పర్లేదు, సూపర్ వస్తుంది. ఈసారి వైరింగ్ కింద నుంచి చేసుకున్నా ఇలాగా. ఇంతకుముందు పైన పెట్టేది, ఇప్పుడు దీనికి అసలు ఏది సంబంధం లేకుండా ఉంటుంది. ఇక్కడ ఏదైనా బాక్స్ కట్టించుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను నాకు తెలిసి. అక్కడ సామాన్లు మటుకు ఇక్కడ పెట్టుకోవడానికి. ఒక్కసారికి అలా ఉంచేసి నెక్స్ట్ టైం ఏదైనా ప్లాన్ చేద్దాం. మళ్ళీ అలానే విరిగిపోతే. బుకింగ్స్ అయితే ఈ మధ్యలో ఏం లేవు, అందుకే ఇంటికాడ ఏమన్నా మనం చిన్న బండి వేసుకుని అయితే సర్వీస్కి వెళ్తాను ఈ 2 డేస్ బట్టి. నెక్స్ట్ టైం బుకింగ్ చేస్తే మళ్ళీ వ్లాగ్ అనేది వస్తుంది. సర్వీస్కి వెళ్ళినప్పుడు అయితే మనం వ్లాగ్ చేయలేము. ఓకే, అంతవరకు మనకి ఈ వీడియో చూసేయండి. వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విజిట్ అగైన్.